జవాబుదారీతనంతో పనిచేయండి, అప్పుడే తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను చేరుకోగలం. లక్ష్య సాధనకు సమన్వయం కీలకం. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండొద్దు. ప్రభుత్వ కార్యాలయాలే కాదు, గురుకుల స్కూళ్ళు కూడా ఉండొద్దు, తర్వాత పాఠశాలలు కూడా ఉండొద్దు. ఇవి కూడా చెప్పురు సారు. ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలే కాదు. ఉద్యోగుల వివరాలన్నీ వచ్చే నెల 26లోగా సిఎస్కి అందించాలి. జనవరి 31లోగా అన్ని శాఖల్లో ఈ ఫైలింగ్ అమలవ్వాలి. ప్రతి నెల సెక్రటరియట్ల పనితీరుపై సిఎస్ సమీక్ష. అన్ని శాఖల కార్యదర్శులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 భవిష్యత్తు లక్ష్యాలను అలవోకగా చేరుకోగలమని తెలిపారు. వివిధ అంశాలపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 3 గంటలకు పైగా జరిగిన ఈ కీలక భేటీలో కీలక సూచనలు చేశారు. విజన్ అనేది కేవలం ప్రచారానికి పరిమితం అనే అపోహను తిప్పికొట్టేలా అన్ని విభాగాల ఉన్నతాధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్యూర్ రేర్ విధానంతో అన్ని విభాగాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఈ 2 ఏళ్లలో కొన్ని విజయాలను సాధించడం, కొన్ని ప్రణాళికలను రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించిన ఒక పాలసీ లేకపోవడం కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ఈసారి ముఖ్యమైన విభాగాల్లో పాలసీలు అమలు చేశాం అని సీఎం అన్నారు. రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్ ప్రణాళిక ఉండాలన్నారు. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసుకున్నామన్నారు. అది 100కి 100 పాలు విజయవంతం కావాలంటే అధికారులు సహకారం ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్యూర్ రేర్ ఈ ఇట్లా 2047 ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీకి దానికి సంబంధించి 2047 విజన్ మనం చేరుకోవాలంటే అధికారులంతా సమన్వయంతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి అందరిని కార్యదర్శుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని అందరిని పిలుచుకొని నిన్న సచివాలయంలో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.